ఎవరు వర్గీకరణ ఇయ్యలే. 30 ఏళ్ళ నుంచి మాదిగోళ్ళు వర్గీకరణ గురించి కొట్లాడి అందరు చీఫ్ మినిస్టర్లు వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు పోయిండు, చంద్రబాబు పోయిండు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిండు, కేసీఆర్ పోయిండు, అందరు పోయారు. ఎవరు కూడా మాకు ఇది ఇయ్యలే, వర్గీకరణ ఇయ్యలే. సీఎం సారు రేవంత్ రెడ్డి సారు మాకు వర్గీకరణ ఇచ్చిండు, 9% ప్రకటించిండు. మొన్న అసెంబ్లీలో 10 అన్నాడు. మేము ఆయన కాలు మొక్కి పాలాభిషేకం చేస్తాం. మేము మాదిగలం అంతా కూడా మేము రేవంత్ రెడ్డి సార్ ఎమ్మడే ఉంటాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే మాకు వర్గీకరణ. ముఖ్యమంత్రి ఇచ్చిండు, మాకు సీఎం సార్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ సీఎం. ఆయన వచ్చినాకనే మాకు ఇలా వర్గీకరణ వచ్చింది. ఇది మేము మా పిల్లల తరాలు కూడా మర్చిపోము. తెలంగాణ వచ్చిందంటే కూడా సోనియామ్మ ఇచ్చిన బిచ్చమే. అందులో మాకు మాదిగోళ్ళకు పెట్టిన భిక్ష సీఎం సారే పెట్టిండు, రేవంత్ రెడ్డి సార్. మేము ఆయన వెంబడే ఉంటాం ఎప్పటికీ. ఇది కూడా ఇంకా కూడా మాకు అన్యాయం చేయాలనుకుంటే సీఎం సార్ దాకా పోయి సంప్రదించుకొని ఇదే మాటలు చెప్తా నేను సార్కు. ఇది నేను చేయాల్సిన పని. ఇస్తాను నేను, ఎందుకంటే నాకు న్యాయం జరిగేదాకా. ఎట్లా తీసిర్రో అట్లా పెడితేనే మంచిది. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి. అవి చూపిస్తా నేను. ఆన్లైన్లో నా పేరు ఎట్లా కనబడుతుంది, నా అయ్య పేరు ఎట్లా కనబడుతుంది, పాస్బుక్లో నంబర్లు ఎట్లుంటాయి, పాస్బుక్లు ఎట్లా వచ్చినాయి నా దగ్గరికి. నేను నాలా కడితే ఎంఆర్ఓకే కట్టినాము, వెంకటకృష్ణారెడ్డి ఎంఆర్ఓ కట్టినాం నాలా. అన్ని లక్షలు మేము మునగాల. మేము ఈ 70 ఏళ్ళ నుంచి భూమిని కాపాడాలి. మేమంతా రద్దయిపోవాలి. ఇప్పటిదాకా ఏ మాదిగోనికి జరగలే ఈ అన్యాయం. ఇవాళ జరిగింది, ఇప్పుడు జరిగింది. నేను జరగనీయం. మాకు అన్యాయం జరిగితే సీఎం దాకా పోతాం, ఇంకా పైకి కూడా పోతాం. పోయి మేము చెప్తాం మా సీఎం సార్, అయ్యా వర్గీకరణ ఇచ్చిన దేవుడు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఉప్పల్లని విన్నవించుకొని మొక్కుతాం మేము ఆయనని. ఆయన మాకు ఎప్పటికీ దేవుడే సీఎం సార్, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి తన్లాడంగా ఇయ్యలేదు, కొట్లాడంగా ఇయ్యలేదు, ఊచకోతలు జరిగినా ఇయ్యలేదు. మాది వాళ్ళకు మాత్రం కాల్చుకొని, అమరవీరులు కాల్చుకొని వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడున్నారో కానీ అన్యాయం అయిపోయిన కుటుంబాలు ప్రాణాలు పోయినాయి. ఎవరు మాకు వర్గీకరణ ఇయ్యలే. మా సీఎం సార్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. ఆయన మేము ఎప్పటికి మొక్తాం మా పిల్లల తరాల దాకా. ఎందుకంటే మాకు కావాల్సింది ఆయన ఇచ్చిండు. 9 అన్నాడు, మళ్ళా దయదలిచి 10 ఇచ్చిండు. మొన్న మేము అసెంబ్లీలో మా సీటీలు కావు, మా చప్పట్లు కావు, మా ఆనందం కాదు ఆయన ఇచ్చినందుకు. ఇప్పటిదాకా నాకు తెలివి వచ్చింది. నేను 10 ఏళ్ళ వయసు నుంచి చూస్తున్న చెన్నారెడ్డి సార్ కాడికి వెళ్ళి ఇందిరాగాంధీ అమ్మ ఉప్పల్కి వచ్చి ఆసే అప్నా ఆతాయి అని చెప్పింది ఆమె, మన చేయి గుర్తు అనే చెప్పింది అప్పటి నుంచి. అంతకుముందు ఆవు దూడ ఉండే మన కాంగ్రెస్కు ఇందిరమ్మ వచ్చి చేయి గుర్తు చూపించిన కాడ నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నేను ఇంత ఎత్తున్నా, 10 ఏళ్ళ వయసు. నేను 62లో పుట్టిన, 1962లో పుట్టిన. నేను 72లో నాకు ఆ తెలివి ఉన్నది. అవన్నీ చూసుకుంటూ వస్తున్నా ఉప్పల్లో. నేను ఎవరి భూములు ఏడు దాకున్నాయో నేను చెప్పగలుగుతా, ఏ ఎంఆర్ఓ కూడా చెప్పలేరు. మండల ఆఫీస్లో ఎవరికి తెలియదు ఏ మ్యాప్ ఎక్కడుంటుంది, ఎవరి సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి, ఎవరి పొలాలు ఎక్కడున్నాయి, ఏ గవర్నమెంట్ ల్యాండ్ 789/1 ఏడుకెళ్ళి ఏడు దాకుంది నాకు తెలుసు. అందులో మాకు బతుకుమని ఇచ్చారు మా తాతకు, మా ముత్తాతకు. కొమ్ము ఎల్లయ్య, కొమ్ము మారయ్య, కొమ్ము స్వామి, కొమ్ము తిరుపతి. ఇవాళ ఈ అన్యాయం జరిగింది. మిగిలిన ఇంత తుక్కడ మీద ఇంత దారుణమైన కళ్ళు పడడం ఏంది? ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దుర్మార్గం, ఇది ఇంత అరాచకం. అందులో మేము మాదిగోళ్ళమని తెలిసి కూడా ఈ తోట అంతా మేము కష్టపడి ఇక్కడ ఉల్చరాజేయులు వాళ్ళు మా పెద్దయిననే అంటే వాళ్ళు మేము కొమ్మోళ్ళం కలిసి ఇక్కడ బతుకుతుంటే ఇవాళ మాది గుంజుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు చెప్పడానికి, ఇవ్వడానికి నీకు ఎట్లా వచ్చింది అధికారం? 70 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి మాకు అధికారం లేదు. కానీ నిన్ను ఇవాళ వచ్చి నువ్వు రాగానే నీకు అధికారం వచ్చింది, నువ్వే గవర్నమెంట్ అయినావు, నువ్వే సమస్తం అయిపోయినావు, ఉప్పల్లో నువ్వే అధిపతి అయిపోయి ఇది రాసి ఎవరికంటే వాళ్ళకి ఇయ్యనికే. మేమంతా హీనంగా ఉన్నాం. మా మాదిగోళ్ళం కౌలుదారులు, మేము కష్టపడి బతుకుతున్నాం. ఇక్కడ 70 ఏళ్ళ నుంచి కాపాడుకున్న భూమి ఇది. మొత్తం ఎన్ని ఎకరాలు? 58 ఎకరాల 9 గుంటల భూమి చెస్సాల పానీలో మా తాత పేరు మీద ఉన్నది. అందులో 8 ఎకరాల 20 గుంటలు 789/1లో శిస్తు కట్టిండు మా తాత. 789/2లో 7 ఎకరాల 12 గుంటలకు శిస్తు కట్టిండు మా తాత. ఇంకోటి 789/3లో 20 గుంటలకు శిస్తు కట్టిండు.
మళ్ళీ అదే బై 2లో 20 గుంటలు కట్టిండు, 10 గుంటలకు కట్టిండు, బిట్లు ఉన్నది ఈ ల్యాండ్ అంతా. ఇక ఇది పెడితే ఇదంతా ఉన్నది చూడు, ఈ ల్యాండ్ అంతా ఎన్జీఆర్ఐ గోడపంట ఉన్న ల్యాండ్ అంతా 789/1 వస్తుంది. అక్కడ ఇదంతా బై 2 వస్తుంది. ఈ ల్యాండ్ అంతా 25 ప్లాట్లు లచ్చిరెడ్డి సార్ ఉన్నప్పుడు మాదిగోళ్ళకి చేసిన లేఅవుట్ అది. రసూల్ ఖాన్ ఏం మందు పెట్టిండో ఏం చేసిండో కానీ ఇదంతా కబ్జా చేసి 790 సర్వే నెంబర్ వేసి 1 సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది ఆ గల్లీలో. అక్కడ ఆ గల్లీలో ఉంటుంది 790 సర్వే నెంబర్. దీని పక్కనే ఉందని చెప్పి వాడిని అడిగేటోడు ఎవరు లేరు అప్పుడు. ఏ అధికారులు కూడా వానికి అడ్డం తిరగకపోదురు. వాడు వేసి ఇదంతా అమ్ముతున్నాడు. ఈ గోడ పంట అమ్మేసిండు, ఇండ్లు కడుతున్నారు, గోడలు పెట్టిండు. మీకు పోయేటప్పుడు చూపిస్తాను నేను మీడియాలో. ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుంది. నా కొట్లాట అంతా దేనికోసం అంటే ఆన్లైన్లో ఎక్కిన మా పేరు, నాల కన్వర్షన్, పాస్బుక్లు, పేర్లు డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అది మళ్ళీ పెట్టుమని మేము కోరుతున్నాం ఎంఆర్ఓ మేడంను. ఆమెకు మేము ఏమైనా తప్పు మాట్లాడితే కాల్మొక్తామని చెప్పినాం. అప్పుడే క్షమాపణ కూడా అడుగుతాం. మేమేమన్నా తప్పు చెప్తే అది మేము ఇక్కడ కష్టపడి బతుకుతున్నాం. ఆ ఉల్చోళ్ళు మేము దీని మీద మా పుట్ట మీద కొట్టేస్తుంది. ఇప్పుడు ఆమె కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము మా బతుకుదేరు మీద మన్ను పోస్తుంది. ఆమె తినే అన్నంలో మన్ను పోసింది ఇప్పుడు డిలీట్ చేసి. ఆమెను ఎవరు అడగాలి? నేను అందుకే కోర్టుకు సంప్రదించిన. నేను కోర్టుకు పోయినా, అయ్యా నాకు న్యాయం ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి నేను కోర్టుకు పోయినా. అందుకే మీకు చెప్పాలి, ఇదంతా తెలియాలి అందరికనే నేను ఇది తీసుకొచ్చిన. లేకుంటే 45 ఏళ్ళ నుంచి నేను ఏ ప్రెస్ మీట్ పెట్టలే. అప్పుడు రసూల్ ఖాన్ గురించి పెట్టిన. రసూల్ ఖాన్ అంతా అమ్ముకుంటున్నాడు అంటే ఆ నాలయ్య ఉన్నాయి నా దగ్గర. నేను శిస్తు కట్టిన నాలా కన్వర్షన్ కట్టిన పేపర్లు ఉన్నాయి. మా తాత శిస్తు కట్టిన పేపర్లు ఉన్నాయి. నిజాం సర్కార్ ఇచ్చిన పానీ రికార్డు, పైసలు పట్టి, పాస్బుక్లు, నాలా కన్వర్షన్. ఆనాడు మా తాత గవర్నమెంట్ కట్టిండు 41 రూపాయి 8 అనాలు. 789/1 మొత్తం బై 2 బై 3 అంతా. దాన్ని ఫ్రాడ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ కాలం నుంచి. మా తాత చచ్చిపోగానే 5 ఎకరాలు పట్ట వేసి వేరే పేరు ఎక్కించి అది ఆగం చేసిర్రు. మిగిలిన 2 ఎకరాల 15 గుంటలు ఇక్కడ పెడితే 12 గుంటలు ఇక్కడ పెడితే అది కాదంటావా నువ్వు? గవర్నమెంట్ భూమి అంటావా? మరి మ్యాప్ ఇచ్చిండు కదా సర్వేరు, మండల్ సర్వేర్ 2011లో అమర్ సింగ్ మ్యాప్ ఇచ్చిండు సర్వేర్. అది నా దగ్గర ఉంది. ప్రతి పేపర్ నేను మ్యాప్తో సహా అన్ని పిన్ను కొట్టి మీకు ఇస్తా, చెక్ చేసుకోండి మొత్తం. ఇంతే నా కొట్లాట అంతా ఇదే. మా నోట్లే బతికే ఆధారాన్ని నువ్వు నోట్లే మన్ను వస్తావు నువ్వు మమ్మల్ని. మా పిల్లలు ఏం కావాలి? మీ బతికేటోళ్ళు అంతా ఏం కావాలి? ఈ కష్టపడి ఇవన్నీ పెట్టుకునేదంతా ఏం కావాలి? మేమే దొరికినామా? ఇలా రసూల్ ఖాన్ దొరకలేదా? అక్కడ రెడ్డిలు దొరకలేదా? వాళ్ళు పటేళ్ళు వాళ్ళు కబ్జాలు చేసిన భూమిలో వదిలేస్తావా? రసూల్ ఖాన్ ఇప్పుడు కూడా కడుతుండు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అది ఆపు నువ్వు, నేను చూపిస్తా. నేను ముంగట నడిచి చూపిస్తా నీకు. ఈ భూమి ఎక్కడెక్కడ ఉందో చూపిస్తా. అవన్నీ గూలగొట్టు, ఆర్డర్ తీసుకురా. మంచిగా ఉన్న వాళ్ళ మీద, అమాయకుల మీద నీ బలం, నీ కలం బలం. అక్కడ కలెక్టర్కు క్యాన్సిల్ చేయాలి వీని తిరుపతి కానీ అని లెటర్ పెడతావు. ఇక్కడ రిజిస్టార్లో లెటర్ పెడతావు ఈ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కావద్దని. ఎందుకు పెట్టినావు? నీకేం పగ నేను? అసలు మీకేం పగ నేను? ఒక మాదివాడు జమానా నుంచి 70 ఏళ్ళ నుంచి అడక తిని బతికిన వాళ్ళం మేము. మాకు ఈ భూమి కాకుండా నువ్వు చేయాలని అంటే మా ప్రాణాలన్నీ ఇక్కడ పెట్రోల్ పోసుకొని తలగా పెట్టుకొని చచ్చిపోయినాక అప్పుడు నువ్వు గుంజుకో. అట్లనే ఈ భూమి అంతా విడది. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నేను చూపిస్తా. రా, నువ్వు సర్వే చేయి, గొలుసు మ్యాప్ పెట్టు. ఎక్కడ 789/1 ఉంది, బై 2 ఉంది, బై 3 ఉందో నేను చూపిస్తా. నువ్వు గూలగొట్టు. ఇది నేను చేయాల్సిన న్యాయం. నేను అడిగే న్యాయం నాకు ఇదే. మళ్ళా కూడా నేను దయచేసి చెప్తున్నా, ఆమె మీద నాకు ఏ కోపం లేదు. ఆమె వెనక ఎవరున్నారో నాకు తెలియదు. మేధావులు నా ఆన్లైన్లో నాకు డిలీట్ చేసింది. మళ్ళీ ఆన్ చేయమను. నాదేమన్నా తప్పు ఉంటే ఆమె కాళ్ళ మీద పడతా మీ అందరి ముంగట. నా తప్పైందని. మేము మాదిగోళ్ళం. ఎన్టీ రామారావు ఈ బోర్డు పెట్టి ఆమె స్వాధీనం చేసుకొని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు అప్పజేయడానికి బోర్డు పెట్టింది. అసలు బోర్డు 45 ఏళ్ళ నుంచి ఇక్కడ బోర్డే లేదు. ఈమె ఈ మధ్యన బోర్డు పెట్టి ఇది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు అప్పచెప్పడం కోసం ఆమె చేస్తున్న ఇదంతా నాటకం. ఏంటంటే ఈ గవర్నమెంట్ 58 ఎకరాలు మా తాత పేరు మీద ఉన్న భూమి అంతా గోను కబ్జలు గాను ఈ ఒక్క బిట్టు మిగిలింది. మేమందరం ఉల్చోళ్ళు మేము బతుకుతున్నాం. ఇక్కడ
మేము బతుకుతుంటే ఇది కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. 70 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమి ఆ చెరువు కట్ట కాడికి వెళ్ళి ఆ కనిపించే బిల్డింగ్ ఉపేందర్ రెడ్డిది, అది 789/1 ఉంటుంది అక్కడ. ఇదంతా 789/2. ఇది మేము కాపాడుకుంటాం. మేము పాస్బుక్లు చేయించుకొని నాలా కట్టినాక ఆమె డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఇక ఇది గవర్నమెంట్ బోర్డు పెట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు వాళ్ళ అంత ప్రేమ ఉన్నారు ఇప్పుడు ఆమెతోని. వెనుకకు రెడ్డిలు వచ్చి పట్టభూమి అంటారు, అది 795 సర్వే నెంబర్ అంటారు. వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకు పట్టభూమి అవుతుంది, మాది కూడా పోతే గవర్నమెంట్ భూమి అవుతుంది. ఇక్కడ మా పట్టభూమిలోకి వస్తే మాది ఇప్పుడు వీడి పట్టభూమి అది గవర్నమెంట్ ల్యాండ్ అంటది. గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం మా తాత పేరు మీద ఉన్నది చెస్సాలలో. 58 ఎకరాల 9 గుంటల భూమి అంత పోను అందరు కబ్జాలు చేసి కోట్లు సంపాదించుకున్నాక ఇవాళ వచ్చి ఈమె కళ్ళు తెరిచి మేము కాపాడుకున్న 70 ఏళ్ళ నుంచి కాపాడుకున్న భూమిని గవర్నమెంట్ ఆ నాలవి ఉన్నాయి నా దగ్గర. నేను శిస్తు కట్టిన నాల కన్వర్షన్ కట్టిన పేపర్లు ఉన్నాయి, మా తాత శిస్తు కట్టిన పేపర్లు ఉన్నాయి, నిజాం సర్కార్ ఇచ్చిన పానీ రికార్డు, పైసలు పట్టి, పాస్బుక్లు, నాల కన్వర్షన్. ఆనాడు మా తాత గవర్నమెంట్ కట్టిండు 41 రూపాయి 8 అనాలు. 789/1 మొత్తం, బై 2 బై 3 అంతా. దాన్ని ఫ్రాడ్ చేసుకుంటూ వస్తారు ఆ కాలం నుంచి. మా తాత చచ్చిపోగానే 5 ఎకరాలు పట్ట వేసి వేరే పేరు ఎక్కించి అది ఆగం చేసిర్రు. మిగిలిన 2 ఎకరాల 15 గుంటలు ఇక్కడ పెడితే 12 గుంటలు ఇక్కడ పెడితే అది కాదంటావా నువ్వు? గవర్నమెంట్ భూమి అంటావా? మరి మ్యాప్ ఇచ్చిండు కదా సర్వేరు, మండల్ సర్వేర్ 2011లో అమర్ సింగ్ మ్యాప్ ఇచ్చిండు సర్వేర్. అది నా దగ్గర ఉంది. ప్రతి పేపర్ నేను మ్యాప్తో సహా అన్ని పిన్ను కొట్టి మీకు ఇస్తా, చెక్ చేసుకోండి మొత్తం. ఇంతే నా కొట్లాట అంతా ఇదే. మా నోట్లే బతికే ఆధారాన్ని నువ్వు నోట్లే మన్ను వస్తావా నువ్వు మామూలని? మా పిల్లలు ఏం కావాలి? మీ బతికేటోళ్ళు అంతా ఏం కావాలి? ఈ కష్టపడి ఇవన్నీ పెట్టుకునేదంతా ఏం కావాలి? మేమే దొరికినామా? ఇలా రసూల్ ఖాన్ దొరకలేదా? అక్కడ రెడ్డిలు దొరకలేదా? వాళ్ళు పటేళ్ళు వాళ్ళు కబ్జాలు చేసిన భూములు వదిలేస్తావా? రసూల్ ఖాన్ ఇప్పుడు కూడా కడుతుండు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అది ఆపు నువ్వు, నేను చూపిస్తా. నేను ముంగట నడిచి చూపిస్తా నీకు. ఈ భూమి ఎక్కడెక్కడ ఉందో చూపిస్తా. అవన్నీ గూలగొట్టు, ఆర్డర్ తీసుకురా. మంచిగా ఉన్న వాళ్ళ మీద అమాయకుల మీద నీ బలం, నీ కలం బలం. అక్కడ కలెక్టర్కు క్యాన్సిల్ చేయాలి వీని తిరుపతి కానీ అని లెటర్ పెడతావు, ఇక్కడ రిజిస్టార్లో లెటర్ పెడతావు ఈ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కావద్దని. ఎందుకు పెట్టినావు? నీకేం పగ నేను? అసలు మీకేం పగ నేను? ఒక మాదివాడు జమానా నుంచి 70 ఏళ్ళ నుంచి అడక తిని బతికిన వాళ్ళం మేము. మాకు ఈ భూమి కాకుండా నువ్వు చేయాలని అంటే మా ప్రాణాలన్నీ ఇక్కడ పెట్రోల్ పోసుకొని తలగా పెట్టుకొని చచ్చిపోయినాక అప్పుడు నువ్వు గుంజుకో. అట్లనే ఈ భూమి అంతా విడది. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నేను చూపిస్తా. రా, నువ్వు సర్వే చేయి, గొలుచు మ్యాప్ పెట్టు. ఎక్కడ 789/1 ఉంది, బై 2 ఉంది, బై 3 ఉందో నేను చూపిస్తా. నువ్వు గూలగొట్టు. ఇది నేను చేయాల్సిన న్యాయం. నేను అడిగే న్యాయం నాకు ఇదే. మళ్ళా కూడా నేను దయచేసి చెప్తున్నా, ఆమె మీద నాకు ఏ కోపం లేదు. ఆమె వెనక ఎవరున్నారో నాకు తెలియదు. మేధావులు నా ఆన్లైన్లో నాకు డిలీట్ చేసింది, మళ్ళీ ఆన్ చేయమను. నాదేమన్నా తప్పు ఉంటే ఆమె కాళ్ళ మీద పడతా మీ అందరి ముంగట. నా తప్పైందని. మేము మాది వాళ్ళం. ఎన్టీ రామారావు ఈ బోర్డు పెట్టి ఆమె స్వాధీనం చేసుకొని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు అప్పజేయడానికి బోర్డు పెట్టింది. అసలు బోర్డు 45 ఏళ్ళ నుంచి ఇక్కడ బోర్డే లేదు. ఈమె ఈ మధ్యన బోర్డు పెట్టి ఇది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు అప్పచెప్పడం కోసం ఆమె చేస్తున్న ఇదంతా నాటకం. ఏంటంటే ఈ గవర్నమెంట్ 58 ఎకరాలు మా తాత పేరు మీద ఉన్న భూమి అంతా గోను కబ్జాలు గాను ఈ ఒక్క బిట్టు మిగిలింది. మేమందరం ఉల్చోళ్ళు మేము బతుకుతున్నాం. ఇక్కడ మేము బతుకుతుంటే ఇది కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. 70 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమి ఆ చెరువు కట్ట కాడికి వెళ్ళి ఆ కనిపించే బిల్డింగ్ ఉపేందర్ రెడ్డిది, అది 789/1 ఉంటుంది అక్కడ. ఇదంతా 789/2.
ఇది మేము కాపాడుకుంటాం, మేము పాస్బుక్లు చేయించుకొని నాలా కట్టినాక ఆమె డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఇక ఇది గవర్నమెంట్ బోర్డు పెట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు వాళ్ళు అంత ప్రేమగా ఉన్నారు ఇప్పుడు ఆమెతోని. వెనుకకు రెడ్డిలు వచ్చి పట్టభూమి అంటారు, అది 795 సర్వే నెంబర్ అంటారు. వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకు పట్టభూమి అవుతుంది, మాది కూడా పోతే గవర్నమెంట్ భూమి అవుతుంది. ఇక్కడ మా పట్టభూమిలోకి వస్తే మాది ఇప్పుడు వీడి పట్టభూమి అది గవర్నమెంట్ ల్యాండ్ అంటది. గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం మా తాత పేరు మీద ఉన్నది. చెస్సాలలో 58 ఎకరాల 9 గుంటల భూమి అంత పోను అందరు కబ్జాలు చేసి కోట్లు సంపాదించుకున్నాక ఇవాళ వచ్చి ఈమె కళ్ళు తెరిచి మేము కాపాడుకున్న 70 ఏళ్ళ నుంచి కాపాడుకున్న భూమిని గవర్నమెంట్